హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు, మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. సో ఈ వీడియో ఏంటో మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. మా ఆయన ప్రీ యానివర్సరీ గిఫ్ట్గా ఒక పార్సల్ అయితే ఇప్పుడు వచ్చిందనమాట. సో ఇదేంటి అనేది చూసేద్దాం. ఏంటంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నా, సో అదే అనుకుంటున్నాను. ఇది ఏంటంటే మొబైల్ అన్నమాట. సో ఎలా వచ్చిందో చూసేద్దాం. ఏం మొబైల్ అంటే ఓపెన్ చేసాక చూపిస్తా. ఎప్పుడైనా సరే ఈ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్ ఆర్డర్ చేసినప్పుడు ఆ డెలివరీ అప్పుడు ఓటీపీ చెప్పేసి డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్ తీసుకోకుండా యూ ఫస్ట్ చెక్ ద ప్రోడక్ట్ అండ్ దెన్ ఓటీపీ మీరు చెప్పండి. ఎప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చేసి డ్యామేజ్, ఫిజికల్ డ్యామేజ్ అవి మనం చెక్ చేసుకొని తీసుకుంటే మనకే మంచిదన్నమాట. ఎందుకంటే వన్స్ మీరు ఓటీపీ చెప్పి డెలివరీ తీసేసుకుంటే రిటర్న్ ఉండదు. సో ఎలక్ట్రానిక్స్ మాత్రం ఫిజికల్ డ్యామేజ్ ఎప్పుడు చెక్ చేసుకోండి. ఎదర్ ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ డెలివరీ పర్సనే కట్ చేసి ఇచ్చారనమాట. సో ఎగ్జైటెడ్ ఆఫ్టర్ 5 years న్యూ మొబైల్ అన్నమాట. సో నేను ఆర్డర్ చేసిన మొబైల్ ఏంటంటే H50 ఫ్యూజన్. సో H50 ఫ్యూజన్ మోటోరోలా అనమాట. నేను ఫుల్ ప్రోడక్ట్ అంతా చెక్ చేసుకొని తీసుకొచ్చా. మీరు ఎవరు H50 ఫ్యూజన్ యూస్ చేస్తున్నారో దాని కామెంట్స్ గుడ్డా బ్యాడా అనేది నాకు కామెంట్లో చెప్పండి. అంటే ఆ కెమెరా ఎలా ఉంది, నేను ఇంకా యూస్ చేయలేదు కదా, సో ఎవరి దగ్గర చూడలేదు యూస్ చేసింది కూడా. సో మీరు నాకు చెప్పండి అనమాట, ఇది గుడ్డా బ్యాడా, బాగుందా ప్రాసెసర్ అన్ని నాకు కామెంట్లో చెప్పండి. సారీ ఫర్ ద బ్రేక్ అనమాట. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను, చూద్దాం ఎలా ఉందో. అంటే సెలెక్ట్ చేసి పెట్టిందేమో నేనే, బట్ యానివర్సరీకి ముందే వస్తుంది అనుకోలేదు అనమాట. యానివర్సరీ అప్పుడు తెచ్చిస్తారేమో అనుకున్నా. అయ్యోయ్యో ఎంత ఎగ్జైటెడో, బాగుంది, చాలా వెయిట్లెస్. ఇలానే తీసుకుందాం. ఎంతమందికి నా ఫోన్ నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇదే అన్నమాట నా మొబైల్, కొత్తది. చాలా బాగుంది, కర్వ్డ్ ఎడ్జెస్, డిస్ప్లే ఎంత బాగుందో, కెమెరా బ్యాక్ ఇలా అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది మొబైల్. అండ్ మొబైల్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ టైం నేను మోటో యూస్ చేస్తున్నా. హలో మోటో, వివో, ఓపో అన్నీ యూస్ చేసేసాను అనమాట. సో ఓపోనే చాలా ఎగ్జైటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హస్బెండ్ అనమాట. అండ్ ఇందులో ఛార్జర్ ఇచ్చారు. సో ఛార్జర్ అయితే ఇచ్చారనమాట బాక్స్లో. నాకు బ్లాక్ అసలు నచ్చదు, బట్ మోటోలో బ్లాకే ఇచ్చారు. ఎనీవే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ కనెక్టర్ కొంచెం పెద్దగానే ఉంది, ఛార్జర్ కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అంతే, హెడ్సెట్ ఏమి ఇవ్వలేదు, బట్ హ్యాండ్సెట్ వస్తుందని అయితే ఆన్లైన్లో పెట్టున్నారు. హ్యాండ్సెట్ వస్తుందని అనుకున్నా, బట్ రాలేదు. అండ్ ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ కేసెస్, వావ్, దీని బ్యాక్ కేస్ సూపర్ ఉందండి, చూడండి ఎంత బాగుందో. నేను ఇంకా నార్మల్ లెదర్ లాంటిది ఇస్తారు కదా, అది ఎల్లో కలర్లో అయిపోద్ది అది అనుకున్నా. సో ఈ బ్యాక్ కేస్ ఇచ్చారు. వెయిట్, నేను ఒకసారి పెట్టి చూస్తా ఎలా ఉందో. సో సైడ్ ఏం రావట్లేదండి, ఓన్లీ ఇదే అన్నమాట. సో సైడ్ ఏం రాలేదు, సైడ్ అంతా ప్లెయిన్. ఈ బ్యాక్ కేస్ వచ్చింది. సో ఇంకేం రాలేదు. సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు, అంతే. ఫోన్లో అయితే ఇంకేం లేవన్నమాట. ఇది ఎలాగా ఏంటి అనేది. అండ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చున్నారు, ఈ బ్లాక్ స్టిక్కర్స్. ఐ డోంట్ నో ఇది ఏం చేసుకోవాలో, ఇది ఎక్కడైనా స్టిక్ చేసుకోవాలా ఏమనేది నాకు తెలీదు. అండ్ ఇది ఎలాగా అనేది ప్రోడక్ట్ గురించి అన్నమాట. సో అంతే, ఇంకేం లేవు. కొత్త ఫోన్. నెక్స్ట్ ఇంకొకటి ఆర్డర్ చేసి ఇచ్చారు, అది ఇదన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ కేస్. ఇది నేనే సెలెక్ట్ చేసుకున్నా.
నా అంత మొరటుగా ఎవ్వరు ఓపెన్ చేయరేమో. సిజర్ తీసుకుంటే ఒక సెకండ్లో అయిపోయే పనికి లేస్ వెళ్ళడానికి బద్ధకము. చూడండి ఎలా చేస్తున్నాను. సో ఇది నేను ఆర్డర్ చేసుకున్న బ్యాగ్ కేస్ అన్నమాట. ఇది వచ్చేసి స్వెట్టింగ్ చూసారా, మీకు వాయిస్ క్లారిటీ కోసం నేను ఫ్యాన్ వేసుకోలేదు. నా స్వెట్టింగ్ చూడండి. ఇది వచ్చేసి కెమెరా ప్రొటెక్షన్ ఉంటుందని ఇది నేను ఆర్డర్ చేసుకున్నా. ఇది నాకు ఫోన్ వచ్చి 18,999 పడింది అనమాట. సో ఫోన్ వచ్చి నాకు 18,999 రూపీస్ పడింది. అండ్ ఈ బ్యాగ్ కేస్ వచ్చి చూసుకున్నట్లయితే బ్యాగ్ కేస్ 210 రూపీస్ పడిందండి. నేను ఫోన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. మోరోవర్ ఈ బాక్స్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఈ బ్యాగ్ కేసు సేమ్ దాంతోనే ఆర్డర్ చేసుకున్నా. సో మీలో ఎవరికి నా సెలెక్షన్ నచ్చింది, నా ఫోన్ బ్యాగ్ కేస్ కలర్ కానివ్వండి, ఫోన్ కలర్ కానివ్వండి, ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ ఫోన్ ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మోటోరోలా అనమాట. సో విల్ సీ ఎలా ఉంటుందో. యూజ్ చేయడానికే చాలా ఎక్సైటెడ్గా ఉంది. నా పాత ఫోన్ వచ్చి ఓపో అనమాట. 2021లో తీసుకున్నా. సో సెకండ్ 2025కి కొత్త ఫోన్ అనమాట. సో ఇది మా 4th యానివర్సరీ ఇది. సో యానివర్సరీ గిఫ్ట్ యానివర్సరీ రోజు ఇస్తారు అనుకున్నా, కానీ ముందుగానే ఇచ్చేశారు. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ మై హస్బెండ్ వన్స్ అగైన్. మొత్తం ఇదంతా కలిపి మాకు 19,300 సంథింగ్ పడిందండి. వర్తా కాదా అనేది కూడా మీరు నాకు మెన్షన్ చేయండి. సో ఓకే, అయితే ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఫోన్ అయితే ఇదే అనమాట, నా బ్యాక్ కేసు ఇదేను. సో ఇంకటి నుంచి వాడే మొబైల్ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం నేను కెమెరా కోసమే తీసుకున్నా. ఓపోలో వీడియోస్ చేయడానికి కెమెరా బాగాలేదన్నమాట. సో అందుకని తీసుకున్నాను. ఓకే, అయితే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.